ముఖ్యంగా మీరు చూస్తే మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి కూడా రైతు బిడ్డ. అనేక సందర్భాల్లో పదే ఆయన చెప్పాడు, నేను రైతు కుటుంబం, 2 ఎకరాలు ఉన్న రైతు కుటుంబంలో జన్మించాను, నాకు రైతుల కష్టం తెలుసు, విలువలు తెలుసు, నన్ను మా తల్లిదండ్రి అదే రకంగా పెంచారు అని అనేక సందర్భాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. వారికి రైతు పట్ల కూడా మంచి ఉద్దేశం ఉండబట్టే మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన మ్యాంగో రైతులు ఇక్కడే ఉన్నారు. వారు కోరుకున్నట్టు మేము మాట్లాడి కలెక్టరేట్ లో రైతులకు ఒక 4 రూపాయలు ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి పోరాడితే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడిన సందర్భంలో నేను ఏదైతే ఎక్కువ కోరుకున్నానో అదే విధంగా 4 రూపాయలు అనేది ఇవ్వడం, ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి మరొకసారి ఈ సందర్భంలో కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఇండస్ట్రీ వాళ్ళని 8 రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారు, నేను, రైతులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కూర్చొని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో అది ఎందుకో ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన చెప్పినట్టు మా మండల అధ్యక్షుడు 7 రూపాయలు కొందరు, 6 రూపాయలు కొందరు, ఇంకొందరు ఇంకా ఇవ్వకుండా సతాయిస్తున్నారు అని తెలియజేశారు. ఖచ్చితంగా మొన్ననే మీటింగ్ కూడా చేశారు. నేను ఊర్లో ఉండట్లేదు, కలెక్టర్ గారి దగ్గర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, మా ఆనందన్న, ఇంకా అనేక మంది రైతు సహోదరులు అందరూ కలిసి ఒక మీటింగ్ చేశారు. ఏం జరిగింది అనేది ఇంకా నేను అడిగి తెలుసుకోలే. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నామో అదే మాట వాళ్ళ దగ్గర నుండి కూడా 99% ప్రయత్నం చేసి ఇప్పించే బాధ్యత మా అందరి పైన కూడా ఉంది. 1 రూపాయి అర్థమైనా ఏదైనా అనివార్య కారణాల వల్ల జరిగినా కూడా ప్రభుత్వం ఇటు రైతుల్ని అటు ఇండస్ట్రీ వాళ్ళని కాపాడుకోనే సందర్భం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ఆ అవసరమో సందర్భమో రాదని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ అనే ఈ కార్యక్రమాన్ని గడిచిన ఎలక్షన్ సమయంలో ఏదైతే తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఆ రోజు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామో అందులో భాగంగా ఇది 2వ విడత. పోయినసారి 7,000 రూపాయలు ఇచ్చాం, మరి ఈరోజు 7,000 రూపాయలు. సో 13 రూపాయలు ఉన్న అంటే 13,000 రూపాయలు ఉన్న ఈ స్కీమ్ ని 20,000 రూపాయలకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి. అందులో ఈసారి కూటమి ప్రభుత్వం అటు పైన కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక రైతులే కాదు, మీరు కానీ రైతులుగా అందరూ కూడా అంత ఇంతో బాగా విజ్ఞానంతో తెలుసుకుంటుంటారు. రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు కూడా నారా లోకేష్ గారు అయితే దేశ విదేశాలు పర్యటించి అక్కడ వారిని తీసుకొని వచ్చి వైజాగ్ని పెద్ద ఎత్తున నిన్న చూస్తే 13,50,000 కోట్ల పెట్టుబడి భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ రావడం అంటే దట్ ఈస్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు 2047. ఒకప్పుడు 2020 అని ప్రారంభించిన ఆయన 97లో చెప్తే ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ప్రజలంతా ఎలా ఉన్నారంటే ఈరోజు సీరియల్లో ఈవినింగ్ 7 గంటలకు అత్త కోడలు చంపుతుందా, కోడలు అర్థం చంపుతుందా అని మహిళలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు తప్పితే దేశం ఏమైతా ఉంది, రాష్ట్రం ఏమైతా ఉంది, మన ఊరు ఏమైతా ఉంది అని కూడా ఒక చూపు చూస్తే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదని తెలియజేసుకుంటూ ఈ రోజు రైతులకి మన నియోజకవర్గంలో 7,46,00,000 7,46 lakhs. సో ఇది ఒక మంచి శుభ పరిణామం రైతులకి. మొన్న చూస్తే 4 రూపాయలు సబ్సిడీ వస్తుంది, ఈ రోజు చూస్తే ఇంకొంత రైతులకి 7,000 రూపాయలు. ఇట్లా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వము ప్రజలు రైతులను ఆదుకునే విషయంలో చాలా మంచి పనులే చేస్తా ఉంది. అయితే అప్పుడేగా ఏదైతే మా చంద్రప్రకాష్ అన్న ఒక మాట చెప్పాడు, బెంగళూరులో అయితే మేము రైతుల దగ్గర భూములు తీసుకొని బిల్డింగ్లు కట్టి వారిని 100 కోట్లకి అధిపతులు చేస్తున్నాం. అలాగే ఇక్కడ రైతుల్ని కూడా కార్పొరేట్ కంపెనీని ఆహ్వానించి రైతుల కన్నా మంచి చేస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా
మన చిత్తూరు నగరానికి 2 ఎక్స్ప్రెస్ హైవేలు, ఒక బుల్లెట్ ట్రైన్, ఒక నేషనల్ హైవే, ఒక మామూలు కాట్పాడి చెన్నై తిరుపతి ట్రైన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి కనెక్టివిటీ ఉన్న ఒక నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం. నాకు కూడా నేను కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాను విదేశాలు అక్కడ ఇక్కడ. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా మగవాడు తిరగ చేయడం అదేమో సామెత ఉంటుంది, సరిగ్గా రాదు నాకు తెలుగు సామెతలో. అయితే ఒక మాట చెప్పగలుగుతా, నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. శ్రీలంక పర్యటించినప్పుడు కూడా అక్కడ కొంత రైతులను కలిసిన ఏదో సందర్భంలో వారు అక్కడ చెరుకు ఎక్కువ పండిస్తారు. సో నేను మళ్ళీ బంగ్లాదేశ్ పోయినప్పుడు కూడా బంగ్లాదేశ్ రైతులను కొందరిని కలిశాను. అలా అక్కడక్కడ పోయినప్పుడు, యూరోప్ పోయినప్పుడు అయితే ప్రతి రాష్ట్రంలో అక్కడ ఒక 7 దేశాలు పర్యటిస్తే 7 దేశాల రైతులతో కూడా మామూలుగా మాట్లాడే వాళ్ళంతా రైతులంటే ఇలా ఉంటారు, సూట్ బూట్ వేసుకొని స్టైల్లో వస్తారు. వీడు ఫార్మర్ అని చెప్పాడు. ఏమో ఇక్కడ ఫార్మర్లు ఇంత కలర్ఫుల్ గా ఇంత పద్ధతిగా ఉన్నారు అంటే అక్కడ దేశాల్లోని కొన్ని సంస్కరణలు, అంటే మన దేశంలో ప్రజలు జనాభా ఎక్కువ కాబట్టి ఆ సిస్టమ్ రాలేదు. నేను స్విట్జర్లాండ్ లో పోయినప్పుడు అయితే అక్కడ రైతులు మీట్ అయితే వాళ్ళు ఉండేది క్లౌస్ అంటే ఆవులు. ఇక్కడ మనం కూడా వాటి పరిశ్రమ ఉంది, ఆవులు ఉన్నాయి. నేను అక్కడ ఆవులను పోయి చూసా, డైరీ విజిట్ చేశా. నాకు చిన్నప్పటి నుండి డైరీ పెట్టాలని ఆశ. మేము ఉన్నది జీకే నగర్, రోజు వస్తా విజయ డైరీలో. అప్పుడు దొరబాబన్న పరిచయం లేదు, డబ్బులు ఇచ్చే పాల్గొని ఆటోలో తీసుకొని తింటా వస్తా ఉంటాను. ఇప్పుడు తెలిసినట్టు చుట్టూ ఫ్రీగా పాల్గొని తీసుకుపోయి, అప్పుడు నాకు తెలియదు దొరబాబన్న. కాబట్టి ఆ విజయ డైరీని పోతా వస్తా చూసి నాకు కూడా ఒక డైరీ అంటే మళ్ళీ ఇంట్రెస్ట్. సో నేను స్విట్జర్లాండ్ లో డైరీని పోయి చూశాను. అక్కడ ఒక ఫార్మర్ ఆ డైరీ ఓనర్, సార్ ఈజ్ కమింగ్ బ్యాక్ బై 10 minutes అన్నాడు. నేను వెయిట్ చేస్తాను. వాడు బాగా సూట్ బీట్ అన్నీ వేసుకొని బాగా స్టైల్గా మన సినిమా హీరో మహేష్ బాబు. నేను ఏమన్నా రైతు వస్తాడంటే నా మైండ్లో రైతులు అంటే మనం చూసి వెన్నెండు రైతే కదా, మా నాన్న కూడా రైతు కాబట్టి నేను ఇంకా ఎక్కడ వస్తాడని చూస్తే వాడు స్టైల్గా వచ్చింది. వాడు ఆ ఓనర్ ఆ ఆవులకి ఆ డైరీకి వాడి ఆదాయము చాక్లెట్ కంపెనీకి మిల్క్ సప్లై చేస్తాడు. సో ఆ దేశంలో వాళ్ళు ఎందుకంత రిచ్గా ఉన్నారు అంటే కారణం వారిని తీసుకున్న ఆ దేశ సంస్కరణలు రైతుల పట్ల. సో మనకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ కావచ్చు. ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలి అనే తపన తప్పితే వాళ్ళకి ఇంకొక ఉద్దేశం లేదు. సో రైతులకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రైతులు మాకేమొచ్చింది అనే కంటే కూడా మనకేమొచ్చింది అనే విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. రైతులు ఏంటి లేదు. కాబట్టి నేను కూడా మాకు కూడా ఒక 6 ఎకరాల చెరుకు ఉండేది. చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ ఇస్తే ఊరికి పోయి బెల్లం ఆడేవాళ్ళము. ఇప్పుడు చెరుకు లేదు, భూమి లేదు, అన్ని పోయినాయి. ఆ నుండి బెంగళూరు పోయినా, మళ్ళీ బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడే అడిగితే మా దొరబాబు 50 ఎకరాలు మామిడి తోపనే, మా హేమలత 35 ఎకరాలు అని చెప్పాను, మా చంద్రప్రకాశ్ 60 ఎకరాలనే, ఆయన మా సుబ్బానాయుడు ఎంతో చెప్పినాడు, ఒక జాగా 45, ఒక జాగా 20 అన్నాడు. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న రైతులు అంతా పెద్ద పెద్ద రైతులు అనుకుంటున్నారు. అంటే రైతే కానీ అంత పెద్ద పెద్ద రైతులు. నాకు ఒక ఆశ వచ్చేసింది, అందుకే నేను ఎక్కడ రైతు అవ్వాలి అంటే ఏదో ఈ సబ్సిడీలు స్కీమ్లు వస్తాయని కాదు. మన ప్రభుత్వం వస్తుంది, మా చేతుల మీదుగా కటింగ్ చాపింగ్ మిషన్ ఇస్తున్నాం, మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. మొన్న కలెక్టరేట్ అనేక ట్రాక్టర్లు కావచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించిన ఇవన్నీ స్ప్రేయర్లు అవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మాత్రమే రైతులు గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఇస్తారు. గత ప్రభుత్వం ఏ రోజన్నా రైతులకు ఎక్కడైనా ఒక స్ప్రేయింగ్ మిషన్ కానీ చాపింగ్ కటింగ్ మిషన్ ఏమైనా ఇచ్చారా? ఏమి డ్రిప్ ఇరిగేషన్ ఏమైనా ఇచ్చినారా? ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వారి కుటుంబం మైనింగ్ కుటుంబం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కమ్ మైనింగ్ ఓనర్ కొడుకు, వైఎస్ వెంకటరెడ్డి ఒక మైనింగ్ లో చిన్నపాటి కూలి, వారి కొడుకు రాజారెడ్డి కూడా మైనింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ రైతు కుటుంబంలో జన్మించలేదు కాబట్టి వారికి రైతుల కష్టాలు తెలియవు. ఎంత సేపు భారతీయ సిమెంట్స్ పెట్టామా, లేదంటే ఎలక్ట్రానిక్ కంపెనీలో పెట్టుకుంటామా, లేదా మైన్స్ తెచ్చే స్టీల్ ఫ్యాక్టరీ గ్రామీణ స్టీల్స్
అంటే వాళ్ళకంతా పారిశ్రామికంగా వ్యాపారపరమైన ఆలోచనలే ఉన్నాయి గత ముఖ్యమంత్రికి. కానీ మా ముఖ్యమంత్రి రైతుల కోసం పెట్టింది హెరిటేజ్. పాల మీద ఏమొస్తుంది ఇక్కడున్న రైతులకి తెలుసు, ప్రపంచానికే తెలుసు. నేను ఏదో ఒక సందర్భంలో అడిగిన, ఎందుకు మా ముఖ్యమంత్రి గారికి హెరిటేజ్ కోరిక? ఈయన కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన అనుకోండి ఈ మైన్స్ మైనింగ్ అవన్నీ కూడా ఆయనే చేసి ఉండొచ్చు కదా, ఇంకొకటి ఎందుకు అవకాశం వదిలిపెట్టాడు అంటే, ఆయన రైతు కుటుంబంలో పుట్టాడు. చిన్న రైతు, 2 ఎకరాలు. చాలా హానెస్ట్ గా వాళ్ళ నాయన పెంచాడు, చదివించినాడు, ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఆయనకి దొరబాబు నాయుడు గారి చిత్తూరులో ఒక ఆయన పరిచయం అయినాడు. ఆయన డైరీ చైర్మన్ చేయడానికి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయారు. ఆయన నేర్పాడు, ఆయన మీద నేర్పాడో తెలియదు కానీ మొత్తానికి డైరీ పెట్టించారు మా దొరబాబు. ఇది సత్యము. ఆయన డైరీ చైర్మన్ కావడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు చిత్తూరులో వచ్చి పని చేశాడు. ఆ పని చేసిన 2-3 రోజులు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం నేర్పాడో తెలియదు. ఆయన మంచి పని చేశాడు. అంటే ఒక మనిషి పొద్దునే లేచి పాలు అనేది స్వచ్ఛమైన ఆవు పాలు తాగుతారు అంటే అటువంటి వ్యాపారమే చేసినట్టు తప్పితే ఎక్కడ కూడా భారతీయ సిమెంట్స్ అని పెట్టుకొని మైళ్ళన్నీ కొల్లగొట్టాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీకు రాజకీయంగా కూడా రైతులు మనితం చెంది ఒక తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. ఎందుకంటే ఆయన రైతుల బాధ కోసమే పెట్టాడు ఆ డైరీ కూడా. పాలలో అమ్మితే రూపాయి వస్తుంది, ఆ రూపాయిని ఏమీ చేయలేదు. ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ తప్పితే. ఇంకా చూపించినారు మాట. అయితే కార్లో పోయి రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ పొలాల్లో నడవాలి అంటే మనకు కొంచెం ఏ జన్నం తగ్గాలి లేదా బాడీ అన్నం తగ్గాలి. ఆయన రైతు కాబట్టి రకరకాలు నడుస్తున్నాడు. ఆయనతో పాటు నేను ఎక్కడ నడిచేది ఆ పొలాల్లో కొండ కింద తొంగపోయి చూపించాను. ఫోన్ కూడా పనిచేయి. ఎవరైనా ఏమైనా చేశారనుకో నేను ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి లేలే అన్న మెయిన్ రోడ్లో ఉంటాడు, తమ్ముడు యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ రోడ్లో ఉండే చిన్నోడు నాకు ఇచ్చి, పెద్దోడు ఎప్పుడు పైన ఉండాలి. అంటే మా అన్న నాకంటే పైన ఉంది, నేను ఆయన కింద ఉండాలి. కాబట్టి ఏమన్నా ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఖచ్చితంగా తీసుకోండి, అన్న తమ్ముడు కలిసే ఉంటాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, రైతులకు ఉందా ఏదో మేము ఇచ్చే డబ్బుని కాదు, కానీ ప్రభుత్వం ఎందుకు ఉండాలి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎందుకు మరొకసారి కూడా ముఖ్యమంత్రి కావాలి అంటే, ఖచ్చితంగా కార్పొరేట్ అగ్రికల్చర్ విధానం ఇండియాలో కూడా వస్తుంది. ఆల్రెడీ వచ్చింది, ఇంకా సంపూర్ణంగా రాలేదు. బిల్ గేట్స్ అనే వ్యక్తి 28,000 ఎకరాలు కొన్నాడు. అలాగే జాక్స్ అని చెప్పి చైనాలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త 40,000 ఎకరాలు కొన్నాడు. 40 లక్షల ఎకరాలు, వేలు కాదు. అలా ఎందుకు కొంటా ఉంటారు అని నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశా. రాబోయే రోజుల్లో ఈ ఐటీ, బీటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇవన్నీ తాత్కాలికమైపోతుంది. మనిషి తినడానికి భోజనం చాలా అవసరం. సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా ఒక రోజు గడుస్తుంది, కానీ భోజనం లేకపోతే గడవదు. కాబట్టి రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఉన్నత స్థానం కలుగుతుంది ప్రపంచంలో. కాబట్టి భూములు ఉన్న మళ్ళీ రాజే రైతు అనే టైటిల్ స్టార్ట్ అవుతుంది. ఏ రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చంద్రప్రకాష్ అన్న చెప్తూ అప్పుడే చెప్పినట్టు ఒక చిన్న మాట అందరికీ చెప్తా. ఎవరెవరైతే అమరావతికి రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునైతే ఇచ్చినారో, ఆ విధంగా మీరు కూడా చిత్తూరులో రైతులు ఎక్కడైతే భూమి సాగుకు పనికొస్తుందో ఒక 500 ఎకరాలు 100 ఎకరాలు మించి చూపిస్తే, నేను కూడా అగ్రికల్చర్ కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేయడానికి చిత్తూరుకి కొంత ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసిన దుబాయ్లో చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ఉంటారు. వారిని నేను మా చిత్తూరు రండి అని అడుగుతున్నాను. ఎందుకు అంటే ఇటు పక్కనే మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు ఉంది, ఇటు చెన్నై ఉంది, ఇన్ బిట్వీన్ లో మేమున్నాము. అంటే 3 రాష్ట్రాలకి ఒక కనెక్టివిటీ ఉన్న ఏకైక నియోజకవర్గము. అన్ని కూడా ఇటువంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి. మీరు వచ్చి లాజిస్టిక్స్ మా దగ్గర పెట్టండి. లాజిస్టిక్స్ ఎందుకు పెట్టాలి అంటే, మా దగ్గర కోడి పరిశ్రమ బాగుంది, పౌల్ట్రీ, డైరీ పరిశ్రమ బాగుంది, వ్యవసాయానికి పనికి వచ్చే భూమి ఉంది, నీళ్ళు వచ్చింది. నీటి ద్వారా మీరు వ్యవసాయం చేస్తే అగ్రికల్చర్ జాయింట్ వెంచర్ కి ల్యాండ్ మీరు కానీ తీసుకొని మా రైతుల దగ్గర నుండి వ్యవసాయం చేస్తే
దాన్ని అమ్మడానికి కూడా మీరే చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకులు